పరిచయం అందరితోనూ ఉన్నా స్నేహం కొందరితోనే ఉంటుంది. బంధం మాత్రం అర్థం చేసుకునే మనసున్న వారితోనే నిలబడుతుంది. ఆలస్యం చేస్తే సులభమైన పని కష్టమవుతుంది. అలాగే కష్టమైన పని అసాధ్యంగా మారుతుంది. 10 మంది మనం చేసే ప్రతి పనిని ప్రశంసించాలని ఆరాటపడడం వల్ల మనలోని బలహీనత బయటపడుతుంది. నిన్ను నువ్వు ప్రేమించుకొని నీలోని బలాన్ని పెంచుకున్న రోజు ఈ ప్రపంచం నీకు దాసోహం అవుతుంది. ఎందుకంటే కోయిల రూపాన్ని చూసి దూరం పెట్టిన వారే తన గాత్రానికి మైమరిచిపోయారు. 100 సార్లు విను, 1000 సార్లు ఆలోచించు, ఒక్కసారి మాట్లాడు. సంఘర్షణ తండ్రి నుండి నేర్చుకోవాలి, సంస్కారం తల్లి నుండి నేర్చుకోవాలి. మిగతావన్నీ ఈ లోకమే నేర్పుతుంది. మనకంటూ ఎవరు ఉన్నా లేకున్నా భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకంతో ఏదైనా ప్రయత్నం చేయి. అంతా మంచి జరుగుతుంది. మీరు ఏం ఆలోచిస్తారో అదే అవుతారు. కాబట్టి మీ ఆలోచనల మీద పట్టు సాధించండి. ఆలోచనే ఆచరణ, ఆచరణే విజయం. కొంతమంది పరిచయం మన జీవితాన్నే మార్చేస్తుంది. ఎంతలా అంటే వాళ్ళు మాట్లాడితే చెప్పలేనంత సంతోషం, ఒక్కరోజు మాట్లాడకపోయినా అంత బాధ. బయట కనిపించే మురికి గుంటల కన్నా మనసులో మాలిన్యం గల వ్యక్తులు ఎంతో ప్రమాదం. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మన మంచికే అనుకో. అంతకు మించి మనశ్శాంతి ఈ భూప్రపంచంలో ఎక్కడా దొరకదు. ఒక్క అడుగు ప్రారంభిస్తే 1000 మైళ్ళ ప్రయాణమైనా పూర్తి అవుతుంది. ఎంత డబ్బు ఉన్నా ఆ డబ్బుతో కొనలేనివి ఎన్నో ఉంటాయి. 3 వేళ్లతో దానం చేస్తే 5 వేళ్లతో తినగలం. 10 వేళ్లతో సహాయం చేయగలిగితే 10 వేలు సంపాదించగలం. 2 వ్యక్తుల మధ్య వివాదంలో పాల్గొనడం చాలా ప్రమాదకరం. అది దారిన పోతూ ఒక కుక్క చెవులు పట్టి లాగినట్టు ఉంటుంది. ఒక సోమరి మనిషి తాను చాలా జ్ఞానం గలవాడను అనుకుంటాడు. అతని తలంపులకు మంచి కారణాలు ఇవ్వగలిగిన 7 మనుష్యుల కంటే తాను చాలా ఎక్కువ తెలివిగలవాడనని అతడు తలుస్తాడు. పని చేస్తే పూర్తి శ్రద్ధతో చేయండి, లేకపోతే చెయ్యకండి. మధ్య రకంగా మాత్రం చేయవద్దు. నవ్వుకి నువ్వు యజమానివి అయితే నీ అనుమతి లేకుండా నిన్నెవరూ బాధ పెట్టలేరు. అహంకారంతో అందమైన జీవితాన్ని అంధకారం చేసుకోకండి. నీ చుట్టూ భయాలు, బాధలు, సంతోషాలు, ఆనందాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కానీ నువ్వు నీ ఆలోచనలలో వేటిని ఎక్కువ తీసుకుంటావో అవే నీ తోడుగా ఉంటాయి. నాలుక రుచికి అలవాటు పడితే దేహం రోగాలకు నిలవుగా మారుతుంది. మనసు సుఖానికి అలవాటు పడితే మనిషి కుటుంబానికే పరిమితమవుతాడు. గెలిచినవాడి పని చేస్తే అది కర్తవ్యం, ఓడినవాడి పని చేస్తే అది మానవత్వం. వేల కొద్దీ నీతులు బోధించే కన్నా ఒక్క మంచి పని ఆచరించి చూపు. కోట్లు సంపాదించే వ్యక్తి అయినా, కోట్ల మందిని పాలించే ప్రభువులైనా గడిచిన కాలాన్ని తీసుకురాలేరు. ఎప్పుడూ ఉల్లాసంగా ఉండడమే అసలైన జ్ఞానానికి చిహ్నం. మంచి మాటలకు ప్రపంచంలో ఎప్పుడూ కొరత ఉంటుంది. అందుకే వాటిని వృధాగా పోనివ్వకూడదు. ఒక వ్యక్తి హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం అతని వ్యక్తిత్వంలో కనబడుతుంది. ఇతరులలోని లోపాలను చూడడానికి బదులు మనకు మనం ఆత్మావలోకనం చేసుకోగలిగినట్లయితే మనం భగవంతుడిని ప్రేమిస్తున్నట్లే. మీ గెలుపు మీకే ఆనందాన్ని ఇవ్వకపోతే అది గెలిపే కాదేమో. దేవుడు చేసిన వస్తువు తడుస్తూ ఉంటే మనిషి చేసిన వస్తువు మెరుస్తూ ఉంది. ఆకర్షణతో వికసించే ప్రేమ ఆచరణలో వికటిస్తుంది. ఆలోచనతో అంకురించే ప్రేమ 6 కాలాల పాటు నిలుస్తుంది. ఎవరి బంధం కోసమో ఎవరి దానం కోసమో మనం ప్రాకులాడే అవసరం లేదు. మన మాట, మన గుణం బాగుంటే అవే మన దగ్గరకు వస్తాయి. ముసలితనం అంటే చేతకానితనం కాదు, నిలువెత్తు అనుభవం, నిండు జీవితం. కోల్పోయింది కాలికి అంటుకున్న ధూళి మాత్రమే, మిగిలి ఉన్నదే అపూర్వ జీవితం. ఏ పరిచయం ఎప్పటి వరకు ఉంటుందో, ఏ ప్రయాణం ఎక్కడ ముగిసిపోతుందో తెలియదు. కానీ కొన్ని పరిచయాలు మాత్రం కడవరకు జ్ఞాపకాలై నిలిచిపోతాయి. నిప్పుకి కూడా చెదలు పట్టాయని నమ్మించగల మనుషుల మధ్య బ్రతుకుతున్నాం. నువ్వు నిజం చెప్పినా ఒక్కోసారి నేరమే అవుతుంది. సహనం లేని వ్యక్తి ఎప్పటికీ విజయం పొందలేడు. బాధే బలవంతుడిని చేస్తుంది. వైఫల్యమే వివేకాన్ని నేర్పుతుంది. విజయం సాధించాలి అంటే
మొదట చేసే పనిని ప్రేమించాలి. ఏసీలో బ్రతికేవాడికి చెమట ఓ దుర్వాసనలా అనిపిస్తుంది, కానీ అది చిందిస్తేనే కడుపు నిండేవాడికి అదో సుగంధ పరిమళంగా గుబాళిస్తుంది. ఆకలి తీర్చేవాడు దేవుడు అయితే ధాన్యాన్ని పండించేవాడు దేవుళ్ళకే దేవుడు. గొప్పగా బ్రతకాలంటే జేబు నిండా డబ్బులు ఉండవలసిన అవసరం లేదు. మనసు నిండా మంచితనం ఉంటే చాలు, అదే గొప్ప స్థానంలో నిలబెడుతుంది. చుట్టూ బురద ఉన్నా తామర పువ్వు వికసించడం మానదు. చుట్టూ ఈర్ష్యపడే వ్యక్తులు ఎంతమంది ఉన్నా ఉత్తముడి కీర్తి వికసించడం ఆగదు. మనం ఎవరితో ఉంటామో అది ప్రేమ కాదు, ఎవరిని వదిలి ఉండలేమో అదే నిజమైన ప్రేమ. నిన్ను ఎవరైనా అవమానించినప్పుడు ధైర్యం కోల్పోవద్దు. తలెత్తుకుని ముందడుగు వెయ్యి. నీ చిరునవ్వే నీ శత్రువుని బాధపెట్టే ఆయుధం అవుతుంది. కట్న కానుకలు ఘనంగా తెచ్చే భార్యను కోరుకోకండి. కష్టాలు ఎన్ని ఎదురైనా కడదాకా తోడుండే భార్యను కోరుకోండి. అప్పుడే భార్యాభర్తల బంధానికి విలువ.